హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మంచి చికెన్ రెసిపీ చికెన్ లివర్ తావా ఫ్రై చూపించబోతున్నాను. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకోవాలి, మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది కూడా కలుపుకోవాలి. కొంచెం ఆనియన్స్ వేగినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా బాగా కలపాలి. అది కూడా పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాలి. వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని బాగా మొత్తం కలపాలి. కలిపిన పసుపు మిశ్రమంలో కొంచెము గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా అప్పుడు యాడ్ చేసుకుంటే చాలా, ఈ తావా ఫ్రైలో ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మనకు టేస్ట్కి తగ్గట్టు కారం పొడి వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను, మీకు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం వేసుకొని బాగా కలపాలి. కలిపిన కారంలో మనం ఏదైతే వాష్ చేసి పెట్టుకున్న లివర్ ఉంటుందో అది లివర్ మొత్తం వేసుకోవాలి. లివర్ వేసుకొని బాగా మొత్తం మసాలా అదంతా పట్టేటట్టు నీట్గా కలపాలి. మొత్తం ప్రతి ఒక్క ముక్కకు పట్టాలి. అట్లా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు వదిలేయాలి. దాంట్లో కొంచెం కరివేపాకు వేసి కలపండి. కరివేపాకు ఇట్లా ఈ టైంలో వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, కాబట్టి కరివేపాకు అట్లా వేయాలి. చూసారా ఎంత బాగా కలిసిపోయిందో? ఇట్లా ఫ్రైకి వదిలేసేయాలి. బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే దానిపైన మనం ఏం కప్పం కదా, అట్లా కలపాలి. చూసిరా ఎంత బాగా వచ్చిందో? చూసారా ముక్క కూడా బాగానే ఉడికింది. ఒకసారి టేస్ట్ చేస్తున్నా చూడండి. ఇలా అనగానే విరిగిపోయింది. ఎంత బాగా వచ్చిందో కదా? కలపాలి, బాగా కలపాలి. మళ్ళీ కొద్దిసేపు 2 మినిట్స్ వదిలేసేయండి. వదిలేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే అబ్బా మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది రోటీకైనా బగారా రైస్కైనా చాలా బాగుంటుంది. నేనైతే బగారా రైస్కి ట్రై చేస్తున్నానండి. నేను ఎప్పుడు ఏది చేసినా ఫస్ట్ మా ఆయనకి తినిపిస్తా. ఆయన మంచిగా ఉందంటేనే నాకు మనశ్శాంతి అవుతుంది, లేకపోతే లేదు. అట్లుంటుంది ఎందుకో మరి నాకు. చూడండి ముక్క చూడు ఎంత బాగా ఉడికిందో కదా? చూసారా? మా ఆయనకు తినిపిస్తున్నా, చూద్దాం ఆయన రియాక్షన్. సూపర్ ఉందన్నాడు. నాకు హ్యాపీ ఇంకా.